ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎక్కడున్న రైతుల్ని నానా హింసలు పెట్టి మరి కొట్టుకుంటూ మరి భూమి వదిలిపెట్టాలని కొట్టుకుంటూ మరి జైల్లో తీసుకెళ్లి పెట్టి అక్కడ కూడా అక్రమ కేసులు బనాయించి మరి ఇంతవరకు మరి జైల్లో నుంచి విడుదల చేయలేదు. మరి 30 రోజుల పైన గడుస్తున్నా మరి అక్కడ భార్య పిల్లలు తల్లి తండ్రులు కూడా చూడనివ్వకుండా మరి సాగు బతుకుల్లో మరి హాస్పిటల్లోకి ఉన్నా కూడా వేడిలేసి తీసుకెళ్తున్న ప్రజా రాజ్యం ఇది రాక్షస రాజ్యంగా మారింది. మరి ప్రజలకి న్యాయం చేయమని పట్టం కడితే హాస్పిటల్లో తీసుకుపోయి వేడిలు తీసుకుపోయి మన పార్టీకి ఎంత కాంగ్రెస్ పార్టీ ఎంత సిగ్గుగా మరి తలదించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా రేపో మాపో కేటీఆర్ కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి పకడ్బంగాలు పలుకుతున్నారు. ఇలా పేపర్ లో కూడా మరి వాట్సాప్ లో కూడా వచ్చినాయి. అదే కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాల్సి వస్తే ప్రతి ఒక్క కార్యకర్త కేటీఆర్ లాగా ఈ రాష్ట్రం మొత్తం ఉద్యమిస్తారని కూడా నేను హెచ్చరిస్తాను. రాజ్యాంగాన్ని రాసి తెచ్చిన మన అంబేద్కర్ గారికి మరి బిఆర్ఎస్ పార్టీ తరఫున వినతి పత్రం సమర్పించమని పార్టీ ఆదేశాలు జారీ చేసింది. పార్టీ ఆదేశాల సారం మరి వినతి పత్రం సమర్పించమని ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి మరి ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో ఉన్న ముఖ్య నాయకులందరం వచ్చి మరి ఇక్కడ సమర్పించడం జరిగింది. లక్షల రైతులందరినీ వేసారెత్తుగా మీరు విడుదల చేయాలి. చేయకపోతే రాష్ట్రంలో చాలా ఉద్రిక్తి జరిగే పరిస్థితులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్రాపేట నియోజకవర్గ ఇన్ఛార్జి మెచ్చ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు ధర్నా కార్యక్రమం మా నాయకుడు కేటీఆర్ గారు ఏదైతే లగ్జర్లలో రైతులు అక్రమంగా అరెస్ట్ చేసి వారిని జైల్లో పెట్టారో ఈ రోజు వారి చేతికి సంఖ్యలు వేసి దారుణంగా వారిని రోడ్ల మీద తిప్పారు. దాని సందర్భంగా ఈ రోజు మేము ఇక్కడ రైతుల మేమందరం కూడా సంఖ్యలు వేసుకొని ఈ కార్యక్రమం చేపట్టాము. అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మా నాయకుడు మచ్చ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.